నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్. నాలెడ్జ్ హబ్ గా ఏపీ డీప్ టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. మల్లన్న సేవలో అక్కినేని నాగార్జున నాగ చైతన్య కుటుంబం. ఇస్కాన్ ఆధ్వర్యంలో విశాఖలో 11న గీతా జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా చిన్నజీఆర్ స్వామి. ఎన్ఏడి ఉద్యోగుల అక్రమ సస్పెన్స్లను ఎత్తేయాలి. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్రావు డిమాండ్. నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకనామీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు. ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషనల్స్ లో 1 భారతీయులేనని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ లో సీఎం ముఖ్య అతిథిగా మాట్లాడారు. Validation at AIIMS New Delhi, sir. We've compared it against the best test, which is microbial culture, and we got 96% sensitivity and 100% specificity. So, sir, it is actually better than the culture test because culture has 85% sensitivity. So, the best test is better than the culture. సార్ మీరు మీ ఇతనికి చెప్పి ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని హెల్త్ కి సంబంధించి విల్ డూ పైలట్. ఇట్ ఈస్ వర్కింగ్, దెన్ విల్ రిప్లికేట్, then we will give proof of concept for them, then they will globally they will expand. Yes, sir. Vizag pilot test, sir. So you do that, we'll give you immediately. You start the work, which are all workable. We want to give you proof of concept. Yes, sir. Testified by government also. Then you can scale it up. Yes, sir. We'll do it. So this is a revolution, sir. We'll work it This is Ajay Saha, sir. You work with Oh, yes, sir. Delhi level. Sir. That's my IT secretary. He's Ankit, sir. He's space tech cluster developer. So I So we invest are- in deep tech startups. Your Space father tech, is responsible for Yeah. our triple IT. Triple IT, he made all the structure, everything. All under your guidance, sir. He Yeah, told yeah, me all- that it was all under your guidance. All of them I promoted. They have done very well. Yes. Good. sir. Thank you, good. So we will try and do Yeah, you work it out. and we will try and We'll be very happy. Yes, sir. We invest in these kind of technologies, space tech, life sciences. So we'll be very happy to see what we can do in this state because that's. I mean, I live in Zurich. So we are let's say US, America, US to European and Indian You partner. are which place? Originally. Zurich in Switzerland. Originally Originally from I'm India. originally from Bihar. Bihar. But I lived all over in India. I was living in Mumbai before moving to Europe. And we focus on investing in Indian founders. So they can be based in India, they can be based in Europe or US, but Indian founders. We'll work it out. We'll work. Thank you very much. running a live test. నాగార్జున తన్యుడు నాగ చైతన్య శోభిత తాజాగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన తర్వాత మొదటిసారిగా మల్లన్న సన్నిధికి వచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులను పొందేందుకు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని మల్లన్నకు అభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనల ప్రత్యేక పూజలు నిర్వహించుకొని అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితుల ఆశీర్వచనాలను, లడ్డూ ప్రసాదాలను స్వీకరించారు. సినీ హీరో నాగార్జున, నాగ చైతన్య శోభితులను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు తరలివచ్చారు. వీళ్ల రాకతో క్షేత్రం అంతా సందడి వాతావరణం నెలకొంది.
విశాఖ సాగర్ నగర్లోని ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఇస్కాన్ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష గీత దాన మహాయజ్ఞంలో భాగంగా సుమారు 3,000 మంది విద్యార్థులకు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమానికి నగరంలోని ప్రధాన ఆలయాల యాజమాన్యాలకు కూడా ఆహ్వానించామన్నారు. సిరిపురం గురుజాడ కళాక్షేత్రంలో 11న జరిగే లక్ష గీత దాన మహాయజ్ఞం ప్రారంభ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సాంబదాస్ వెల్లడించారు. అంతర్జాతీయ ఇస్కాన్ చైర్మన్ గురుప్రసాద్ స్వామి మహారాజ్, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ చైర్మన్ భీమా ప్రభు కూడా హాజరు కానున్నట్లు తెలిపారు. As you know that Bhagavad Gita is the most oldest spiritual scripture spoken by Lord Krishna over 5,000 years back in Kurukshetra, and there is very invaluable instruction given to the mankind where everybody can take benefit in terms of social, mental, spiritual, and how to lead a life in very sane way. And the great men of this world like Einstein, Mahatma Gandhi, Nelson Mandela, and many great leaders, they took inspiration apart from the saintly people, the spiritual aspect, and this also helps how to control the mind. And this Gita is taught all over the world in many universities like Harvard and others in Germany. Many countries they are teaching Bhagavad Gita. This spiritual knowledge is a priceless gift to the humanity by which one can make perfection of life. This has no bar of caste, creed and culture. It's a universal book for the mankind. And here in Visakhapatnam, we are going to celebrate Laksha Gita Jayanti celebration on December 11th at Gurjada Kalakshetra in the evening time from 3:34 p.m. onwards. Our devotees will recite the whole Gita, including the glories of Gita, and we have invited Chinnajya Swami Garu and our chairman of ISKCON, Guru Prasad Swami Maharaj, His Grace Bhima Prabhu, the trustee of publisher of Gita, Bhakti Vedanta Book Trust. So we are inviting everybody to come and recite, make their life successful. Also we are giving a free Gita to the devotees who cannot afford, but we want they should keep it nicely, including students. We have also invited some college students. They can participate and they can avail free Gita from us. So we are promoting Gita, culture of Gita, knowledge of Gita, and we want everybody should take benefit. The great knowledge for the mankind, that is the best knowledge available in this world by which one can make perfection in life. So all should come and get together, and we want to invite maximum devotees possible. హరే కృష్ణ. 5,000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర రణభూమిలోని అర్జునుడికి భగవద్గీత బోధించారు. ఆ భగవద్గీత ఆవిర్భవించిన రోజు డిసెంబర్ 11th అనగా మోక్షద ఏకాదశి. సో ఆ ఏకాదశి సందర్భంగానే మేము గుర్జాడ కళాక్షేత్రంలోనే అత్యంత ఘనంగానే లక్ష గీత దాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము. ఆ యజ్ఞంలో భాగంగానే 700 శ్లోకాలు సామూహిక పారాయణం జరుగుతుంది, యజ్ఞం జరుగుతుంది. అలానే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారిని ఆహ్వానించాము. ఆయన ఒక మంగళాశాసన, ఆయన ఒక ప్రవచనం ఉంటుంది. అలానే ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషనర్ చైర్మన్
శ్రీ గురుప్రసాద్ మహారాజ్ గారు, అలానే భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ చైర్మన్ భీమా ప్రభు కూడా వస్తున్నారు. భక్తులందరినీ ఉద్దేశించి వాళ్ళు గీత ఒక ప్రాముఖ్యత గురించి బోధిస్తారు. తదుపరి అందరికీ ప్రసాదం కూడా పంచడం జరుగుతుంది. అయితే ఈ 1,00,000 గీతాదాన మహాయజ్ఞ అంటే ఒక సంకల్పాన్ని మేము ఇస్కాన్ విశాఖపట్నం వాళ్ళు తీసుకున్నారు. ఈ సంవత్సరం అంతా మేము 1,00,000 గీతాల్ని కళాశాలలో ఉన్న విద్యార్థులకి ఉచితంగా పంచాలని అనుకుంటున్నాము. మన సమాజంలోని మన ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే అందరికీ భగవద్గీత జ్ఞానాన్ని బోధించడం ఎంతో అవసరం ఉంది. సో పంచడమే కాదు, బోధించడం కూడా చేస్తాము. ప్రతి ఒక్క కళాశాలలో వెళ్ళి భగవద్గీత పుస్తకాన్ని పంచడం జరుగుతుంది. సో మొట్టమొదటి గీతా జయంతి రోజు అఖిల భారత ప్రజా రవాణా సంస్థల క్రీడా పోటీలు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ శుక్రవారం విశాఖలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కైలాసగిరిలో జ్యోతి ప్రజ్వలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం వల్ల వీరిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. 3 రోజుల పాటు అఖిల భారత రవాణా సంస్థల క్రీడా పోటీల నిర్వహణకు విశేష కృషి చేసిన ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావును అభినందించారు. All India Public Bus Transport Sports Meet 2024. Come on, can we have a great round of applause? Come on, everyone! बहुत नहीं मिलते, बहुत रेयरली मिलते. Come on, आप कितना चिल्ला सकते हो? Respecting the rules and regulations for the honor of sportsmanship, for the honor of our Is this beautiful gathering? Can we have a great round of applause for our honorable chairman of APSRTC? Is this beautiful gathering? Can we have a great round of applause for our honorable chairman of APSRTC? అఖిల భారత ప్రజా రోడ్డు రవాణా సంస్థ భారతదేశ స్థాయిలో అన్ని రాష్ట్రాలని క్రీడాకారులను పిలిచి ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి ప్రారంభోత్సవం నా చేత చేయించినందుకు మరి అందరికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అఖిల భారత స్థాయిలో క్రీడలో విశాఖపట్నంలో జరగటం అంటే, మన ఆంధ్రాలో జరగటం అంటే అది చాలా మనం ఆనందించదగ్గ విషయం. చాలా కాలంగా క్రీడల్ని ప్రోత్సహించట్లేదు. ఇవాళ ఈ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఏఎస్ఆర్టీయు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్య కిరణ్ గారు, అలాగే మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మా ఆర్టీసీ ఎండీ గారు ద్వారకా తిరుమలరావు గారు కూడా ఈ యొక్క ఆల్ ఇండియా ఏఎస్ఆర్టీయుకి వైస్ ప్రెసిడెంట్ ఆయన పట్టుదలతోటే క్రీడలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే 130 మంది లేడీస్ పాల్గొనడం అనేది. ఇక్కడ జావెలిన్ త్రో ఉంది, షార్ట్ పుట్ ఉంది, అలాగే డిస్కస్ త్రో ఉంది, అలాగే 800 మీటర్స్ నుంచి 100 మీటర్స్ వరకు రన్నింగ్ ఉంది, స్పీడ్ వాక్ ఉంది. వీళ్ళందరికీ కూడా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాలనేది మెయిన్ ఉద్దేశం. ఆర్టీసీలో కార్మికులకి మరి ఎంతసేపు డ్యూటీలు చేయడమే కాకుండా క్రీడలు కూడా వాళ్ళకి మక్కువ పెంచాలి, వాళ్ళ క్రీడాకారులకు తయారు చేయాలి. మరి ఈ రోజున ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నంలో ఈ క్రీడలు ఎంతో ఆనందంగా జరుగుతూ ఉన్నారు. ఇది కంటిన్యూగా క్రీడాకారులకి ఉద్యోగ నియామకాల్లో కానీ ప్రమోషన్స్లో కానీ క్రీడాకారులకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా ఇస్తే క్రీడాకారులు పెరుగుతారు. మరి దాని గురించి ఎండీ గారితో చర్చించి మరి క్రీడాకారులకు ప్రోత్సహించాలంటే మనం వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్, ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఇస్తే ఇంకా బాగా క్రీడలు డెవలప్ అవుతాయి, అన్ని రాష్ట్రాల్లో డెవలప్ అవుతాయి. ఇది ఆల్ ఇండియా స్థాయిలో జరిగే ఈ క్రీడలని ఇవాళ ఇక్కడ నిర్వహిస్తున్నందుకు, నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ బస్సులు చేయాలనేది కోరిక. ఎలక్ట్రిక్ బస్సులు చేయడం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. దాంతోపాటుగా మైలేజీకి ఖర్చు కూడా తగ్గుతుంది. దానివల్ల ఆర్టీసీ కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడుతుంది. దీనికి అదొకటే ముందున్న మార్గం. అన్ని ఎలక్ట్రికల్ బస్సులు తేవాలనేది మా ఆర్టీసీ యొక్క, మా ఎండీ గారి ఆలోచన, మా ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత త్వరగా వెంటనే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే. ఎన్ఏడి 36 మంది ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖలోని జగదంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో శుక్రవారం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వస్తున్న స్టోరేజ్ ఓటీ సిస్టమ్ను ఏకపక్షంగా రద్దు చేసి పోలీస్ కేసు 36 మందిని సస్పెన్షన్ చేసిన ఎన్ఏడి మేనేజ్మెంట్ చర్యలను అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ల సమావేశం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. స్టోరేజ్ ఓటీ ఇవ్వడంతో పాటు పోలీస్ కేసు సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విశాఖ రక్షణ రంగంలో నిర్బంధ కాండ కొనసాగుతుందని, ప్రమోషన్ వద్దన్నందుకు విశాఖలో యూనియన్ ప్రధాన కార్యదర్శికి మేజర్ ఛార్జ్ షీట్ ఇచ్చారని విచారణ జరుగుతుందన్నారు. పోలీస్ కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. 6 రివోక్ చేసి మరొక 6 యాడ్ చేశాడు. ఇది జరిగింది. సెక్రటరీ ఉంటారు వాళ్ళు ప్రధానమైనది ఇస్తూ దీర్ఘకాలిక నవంబర్ 1 తర్వాత కొన్ని సెక్షన్స్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్కి టెస్టింగ్ ట్యూనింగ్ పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో అమ్యునేషన్ షిప్లకి సప్లై చేయవలసి ఉంటుంది. అది వాళ్ళు చేసేది అమ్యునేషన్ రిపేర్స్, మెయింటెనెన్స్ అండ్ సప్లై షిప్లకి ఇవ్వడం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభోదయం కూడా. ఈరోజు విశాఖ రక్షణ రంగంలో పెద్ద నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఎన్ఏడిలో స్టోరేజ్ ఓటీ అడిగిన కార్మికుల్ని, నాయకుల్ని 36 మందిని సస్పెండ్ చేసింది. 6గురిపై పోలీస్ కేసు పెట్టారు. నేవల్ డాక్యార్డ్లో ఎస్బీసీ బ్రిడ్జిని రాకపోకలకు అనుమతించమని చెప్పి గేట్ దగ్గర మహిళలు ధర్నా చేస్తే వాళ్ళ భర్తలకి 46 మందికి వార్నింగ్ లెటర్లు ఇచ్చారు. 2 మహిళలకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎస్బీసీలో ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎస్సీ ఎస్టీ అంశాల మీద రిప్రజెంట్ చేస్తే ప్రధాన కార్యదర్శికి మేజర్ ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఎన్ఏడి ప్రధాన కార్యదర్శి ఇక్కడే ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయనకి ఇప్పటికీ 6 ఛార్జ్ షీట్లు, అందులో 3 మేజర్ ఛార్జ్ షీట్లు, 3 మైనర్ ఛార్జ్ షీట్లు. ఇది ఈరోజు ఇదేదో వ్యక్తిగతంగా తప్పులు చేస్తే ఇచ్చినటువంటిది కాదు. అక్కడ ఉండేటటువంటి సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేవనెత్తి వాటిని పరిష్కరించమంటే ఇచ్చినటువంటి సత్కారాలు ఇవన్నీ. ఈ ఛార్జ్ షీట్లు కానీ సస్పెన్షన్లు కానీ ఇవి సత్కారాలు. గత 20 సంవత్సరాలుగా డిఫెన్స్ రంగంలో డాక్యార్డ్ కానీ, ఎన్ఏడి కానీ, ఎంఓవి కానీ ఇటువంటి చోట్ల ఎక్కడైతే ఓటీ అవసరం అవుతుందో నెలకు 38 గంటల కంటే ఎక్కువ బుక్ చేయరు. నువ్వు ఎంత చేసినా 38 బుక్ చేస్తారు. దానికంటే అదనంగా చేసిన దాన్ని రికార్డ్ చేసి స్టోరేజ్ ఓటు ఆ రిజర్వ్ ఓటీగా ఉంచుతారు. ఇతర రోజుల్లో ఓటీ లేని సమయంలో ఈ ఓటీని బుక్ చేసేటటువంటి ఆనవాయితీ. మనం ఈ రోజు ఇంత ధైర్యంగా, స్వేచ్ఛగా, చట్టబద్ధంగా బ్రతుకుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివేనని పెందుర్తి మాజీ శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో శుక్రవారం ఉదయం రాంపురం వైసీపీ కార్యాలయంలో ఆయన అంబేద్కర్ చిత్రపటంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో పయనించారని, ఇప్పుడున్న ప్రభుత్వం మోసపూరిత, కుట్రపూరిత హామీలతో మన ముందుకు వచ్చిందని, రాబోయే రోజుల్లో పార్టీ తరపున గట్టిగా బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జెడ్పీటీసీ ఉప్పిలి దేవి, కనకరాజు,
సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామానాయుడు, సర్పంచులు సబ్బవరపు నారాయణమూర్తి, బోను గంగానాయుడు, వార్డు అధ్యక్షులు మెంట్ మహేష్, దాసరి సత్తిబాబు, పెందుర్తి వైస్ ఎంపీపీ చిరికి దేముడు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చందు యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఐడి దేముడు బాబు, రొంగలి శంకర్, వేణు, మాజీ సర్పంచ్ ధనరెడ్డి శ్రీనివాసరావు, రాంబాబు, రాపర్తి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన దేశానికి చేసినటువంటి మేలుని మరొకసారి అందరం కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. రోజు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగానే చాలామంది బడుగు బలహీన వర్గాల తాలూకా నాయకుడిగా ఆయన చాలామంది మాట్లాడుతుంటారు. కానీ రోజు మనం వాస్తవం మాట్లాడుకుంటే ఒక వర్గానికో ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా వాళ్ళు యావత్ భారతదేశంలో వాళ్ళు ఇంత స్వతంత్రంగా ఇంత ధైర్యంగా మనందరం కూడా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లే వాళ్ళు మనందరం కూడా ఈ సమాజంలో ఒక సింహాచలం పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తులకు సందర్శనార్థం ఒక ఆధ్యాత్మికపరమైన మ్యూజియంను నిర్మించాలని సంకల్పించినట్టు ప్రజాపిత బ్రహ్మకుమారి విశాఖ సంస్థ ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి వెల్లడించారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక మ్యూజియంలో సనాతన ధర్మాన్ని అద్దం పట్టే విధంగా దేవతల విగ్రహాలతో పాటు సామాజిక విలువలు తెలియజేసే విధంగా అన్ని వర్గాల వారికి ఆత్మ జ్ఞానాన్ని బోధించే సుందర చిత్రాలను పెట్టాలని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సైన్స్ పరమైన ఆధ్యాత్మికతను కలిపి జ్ఞాన విజ్ఞానమును బోధించటకు మరిన్ని చిత్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తారీఖు 2024 సంవత్సరంలో మన డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని సేవా కేంద్రాల తరపు నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది. మా గౌరవనీయులైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు విశేషంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణం ఏంటంటే, బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం సంస్థ వారు మన విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో, దిగువ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తుల యొక్క సందర్శనార్థం ఒక సైన్స్ అండ్ స్పిరిచువల్ జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి అన్ని వయసుల వాళ్ళకి కూడా ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయం అనగా ఒక స్పిరిచువల్ మ్యూజియంని నిర్మించాలనేటువంటి శుభ సంకల్పం. దాని తర్వాత పక్కనే భక్తులందరికీ కూడా సౌలభ్యం కోసం వాళ్ళందరి యొక్క ప్రథమ చికిత్స కోసం ఏమైనా లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చినప్పుడు ఈ ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన వేతన ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని విశాఖ పోర్టులోని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పోర్టు ఏవీబీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ కనకారావు మాట్లాడుతూ వేతన ఒప్పందం జరిగి 3 మాసాలు పూర్తయినప్పటికీ అమలు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. పెన్షనర్స్ కుటుంబ పెన్షనర్స్ కి చట్టబద్ధమైన ప్రయోజనాలు అమలు చేయాలన్నారు. అలాగే హాస్పిటల్లో సుమారు 40,000 మందికి వైద్యం అందుతున్న జారి విడుచుకోకూడదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే ఈ వేళ 40 ప్రాణాల కోసమైనా మనం ఐకమత్యంగా ఉద్యమం చేసి మనం ఖచ్చితంగా హాస్పిటల్ని నిలబెట్టుకోవాలి. అలాగే మన వేసుని ఖచ్చితంగా మనం సాధించుకునే వరకు మనం నిద్రపోకుండా మనం దీని మీద దీక్షగా ఉద్యమం చేయడం తప్ప మనకు ఏ పని లేకుండా ఇక్కడికి వచ్చేసి మనం నిలబడలేదు. ఈ రోజు ఈ ధర్నా వర్తిల్లాలి, కార్మికుల ఐక్యత, వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలి. 9 నెలల్లో జరిగిన వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలి. ఒప్పందం కుదిరిన బోనస్ వెంటనే చెల్లించాలి. ఒప్పందం కుదిరిన బోనస్ వెంటనే చెల్లించాలి. 4 సంవత్సరాల బ్యాలెన్స్ బోనస్ వెంటనే చెల్లించాలి. వర్తిల్లాలి, కార్మికుల ఐక్యత. హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు. ప్రైవేట్ పరం చేసే టెండర్లు రద్దు చేయాలి. ప్రైవేట్ పరం చేసే టెండర్లు వెంటనే రద్దు చేయాలి. పెన్షనర్ల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఇండియన్ స్ట్రైక్ లోకి మేము అంతా
మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. 2024లో అయింది. ఎలా అయింది అంటే జస్ట్ మనం రికలెక్ట్ చేసుకుంటే మనం ఆగస్ట్ నెలలో చాలా భారీ ధర్నా చేసాం ఇక్కడే. ఏంటంటే ఈ ప్రభుత్వం అంటిల్ అన్లెస్ మనందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గట్టిగా అరిస్తే కానీ ఏమీ ముందుకు వెళ్ళదని చెప్పేసి ఈసారి రెండోసారి మనకు తెలుస్తుంది. ఎందుకంటే లీగల్లీ బైండింగ్ 12/3 అగ్రిమెంట్ని ఈరోజు వరకు కూడా ఆర్డర్స్ పంపించకుండా కోర్టు చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అగ్రిమెంట్ అయిన 10 రోజుల్లో మనకు ఆర్డర్స్ రావటం, అప్పుడున్న పరిస్థితులు బట్టి అంతా కంప్యూటరైజ్ లేదు కాబట్టి మామూలు మాన్యువల్గా చేసి మనకు ఏరియర్స్ 1.5 monthలో మనకు పేమెంట్ జరిగేది. అటువంటిది లేటెస్ట్ టెక్నాలజీ తోటి ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో వీళ్ళు పర్పస్ఫుల్గా డిలే చేయటం. మొన్న 28వ తారీఖున మన మసేన్ గారు మేము అందరం కూడా మన అన్ని యూనియన్లు కూడా చైర్మన్ గారిని కలిస్తే వారు ఏమన్నారంటే 27నే అంటే మీరు ఎలాగే చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్పారు ఆయన. 27నే మేము వీడియో కాన్ఫరెన్స్లో ఎంఓఎస్టీ సెక్రటరీ నమ్మకం మరియు నాణ్యతలు ఆభరణాలుగా ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసం చూరగొన్న వేగా జ్యువెలర్స్ ఈరోజు కాకినాడలోని బాలాజీ చెరువు సమీపంలో తమ 4వ నూతన షోరూం ప్రారంభించింది. ఈ సరికొత్త షోరూంను వేగా జ్యువెలర్స్ ప్రచారకర్త ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ తార సంయుక్త మీనన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు నుంచి ప్రతి వేడుకకు మన అమ్మాయికి కొనే బంగారం విలువ ఆమె వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని, బంగారం అంటే ఖర్చు మాత్రమే కాదని అది భవిష్యత్తు తరాలకు సంపద అన్నారు. ఇక్కడ ఒక రకం మోడల్ చూపించమంటే 100 రకాలు చూపిస్తున్నారని ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ సంతోషంగా అన్నారు. కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, సరే నవీన్ గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇక మిగతా అంతా వేగా జ్యువెలర్స్కి సంబంధించిన మిగతా నా మిత్రులందరూ. ఇది ఎట్లా ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్నీ ఒకే కప్ కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొనే వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి అంగుళంలో కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, 2వ ఫ్లోర్లో మరి వజ్రాలు, 3వ ఫ్లోర్లో ఏమో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికి ఇంకా వాళ్ళ కాకినాడకి పట్టణానికి. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ అక్కడ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, మళ్ళీ 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారిది ఇక్కడే కాకినాడ, అంతే కదండి. మహిళలకి ఇలా మెట్టినిల్లు, మగవాళ్ళకి ఉన్నదాన్ని మెట్టినిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే అక్కడ బాబరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నారు గోదావరి జిల్లాలంటే వాళ్ళు అక్కడ. UFC 22A భూములకు రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు కార్యాలయాలకు వచ్చే కంటే అధికారులే ప్రజల వద్దకు వెళ్లి గ్రామ సభలను నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడం ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీళ్ళతో పాటు
అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళొక్క సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారీగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కి వచ్చి వాళ్ళొక ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.